So yesterday we were talking about the tables, right? Estabudis, Estabunam, and of course we referred Estabulina as well. Right. So okay. So another thing. Yes. Have you heard about this calling and call transaction? విన్నారా తెలుసా? అంటే ఒక ట్రాన్సాక్షన్ మనం వాడినప్పుడు అది మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ ని పుల్ చేస్తుంటది. రైట్, ఆఫ్ కోర్స్ టూ ట్రాన్స్లేషన్ చేశారు. టెక్నికలీ కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్? ఎస్, యు ఆర్ రైట్, బట్ కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్? ఫణీంద్ర, చూసా గానీ గుర్తులేదన్న టీ కోర్స్. సో ఇది మనం రోజు చేస్తూనే ఉంటాం, కానీ ఇది ఒక పంచాయతీ ఉందని మనకు తెలియదు. ఫణికుమార్, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ గుడ్? వెరీ గుడ్ మార్నింగ్. ఫ్యాంటాస్టిక్. సో ఫర్ సపోజ్ నేను SU01కి వెళ్ళాను కదా, నేను సపోజ్ ఈ యూజర్ ఐడిని డిస్ప్లే చేశాను. కనిపిస్తుందా స్క్రీన్? యూజర్ ఐడి డిస్ప్లే చేశా అంటే నేను ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ లో ఉన్నా? SU01లో ఉన్నా కదా. నేను ఇక్కడ పైన ఇన్ఫర్మేషన్కి వెళ్ళి చేంజ్ డాక్యుమెంట్స్ ఫర్ యూజర్కి వెళ్తా ఉన్నా. నన్ను ఇది ఎక్కడికి తీసుకెళ్ళింది? SUIM రోల్స్కి వెళ్తే PFCG. అది అలా నేను టెక్నికల్ గా SU01 చూపిస్తాను, కానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇది SUM దగ్గరికి తీసుకెళ్ళింది కదా, చేంజ్ డాక్యుమెంట్. సో ఈ పంచాయతీనే కాల్ అండ్ కాల్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కాలింగ్ అండ్ కాల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సింపుల్ థింగ్. దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా? మనం ఇది చేంజ్ డాక్యుమెంట్స్ ఎక్కడ SUM లో చూస్తాం కదా. సో మనం SU01 నుంచి కూడా SUM కి మనం వెళ్ళాం. ఇట్స్ బేసికలీ కాలింగ్ అండ్ కాల్డ్ ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్. చూసావు ఎప్పుడైనా ఇది అరవింద్? ఫనీ, డిడ్ యు ఎవర్ నోటీస్ దిస్? లేదన్నా, మొన్న మీరు SUM లో చెప్పినప్పుడు చూసాను. అంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని SUM లో సెట్ చేశారు. SUM లో ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. SUM లో SUM is basically a combination, a collection of multiple transactions. అది ఒక మనకు ఇట్స్ లైక్ హబ్ వేర్ వీ క్యాన్ గో టు n number of reports from SUM. So when you click on each and every execution option in SUM, that is leading to a transaction. Basically ఇవన్నీ రిపోర్టింగ్ ట్రాన్సాక్షన్స్ అంటాము. S_BC ఉంటాయి కదా, ఇవన్నీ మనవే అనమాట. S_BC మీకు జనరల్ ఏదైనా ట్రాన్సాక్షన్ కనబడితే అది మోస్ట్లీ మనదే ఉంటుంది, అంటే SUM సంబంధించి ఉంటుంది. S_ALR అని మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు. ఇవన్నీ సేల్స్ కి సంబంధించినవి ఉంటాయి. ఇది ఒక బండ గుర్తు అనమాట. దట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ ఇట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. SUM ఇస్ ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా పనులు. రోల్స్ లో PFCG కదా అన్న. ఓకే, కాసేపు నీ మాట వింటా. ఓకే, PFCG. దెన్ కాదన్న, SU01 లో రోల్స్ కి వెళ్తే అక్కడ క్లిక్ చేస్తే PFCGకి వెళ్తాం కదా. అలా చూద్దాం. కరెక్ట్. సో నౌ SU01 is calling directly PFCG కదా. సో ఎస్, దిస్ ఈస్ ఎ అదర్ గుడ్ థింగ్. ఇంకా అలా బ్యాక్ వెళ్తే మళ్ళీ యథావిధిగా మనం SU01 వచ్చేస్తాం. ఓకే, రోల్ ఎక్కడ క్లిక్ చేసినా కూడా PFCG ఓపెన్ అయింది కదా.
అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎస్ఏఎం లో రోల్ కనిపించింది అంటే సపోజ్ అక్కడ డబుల్ క్లిక్ చేసిన పిఎఫ్సి ఆ ఎస్ఎం అయిపోయింది, ఎస్ఎం అరవింద్ చెప్పేసి. ఇప్పుడు మొన్న అది క్లయింట్ కాపీ చేసినాం కదా టెస్టింగ్ నుంచి మామూలు దాంట్లోకి రావడానికి. కరెక్ట్. అప్పుడు కూడా రోల్ డబుల్ క్లిక్ చేస్తే పిఎఫ్సికి వచ్చాం కదా. ఫెంటాస్టిక్. ఎస్. అంటే సో అలాగే ఇప్పుడు మనం పిఎఫ్సిజిలో మనం ఏం చేస్తాం, రోల్ ఉంది కదా, బ్యాక్ వస్తాం, ఈ రోల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా. ఈ ట్రాన్స్పోర్ట్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, SE01కి కదా. అవును. సో అగైన్ ఫ్రమ్ వన్ ట్రాన్సాక్షన్ వీఆర్ ఎంటరింగ్ టు అదర్ ట్రాన్సాక్షన్. ఓకే, ఎందుకు వెళ్తున్నాం బేసిక్ గా, వాట్ ఈస్ ద పర్పస్ అంటే మనం ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక ట్రాన్సాక్షన్ లో డిఫరెంట్ ఆప్షన్స్ వాడి మన టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ ప్రక్రియలో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీటింగ్ ఎ టాస్క్ we might enter directly or indirectly, we will enter into other transactions. So దీన్నే కాలింగ్ అండ్ కాల్డ్ ట్రాన్సాక్షన్ అంటాం. ఈ కాలింగ్ ట్రాన్సాక్షన్, కాల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎనీ ఐడియా? దాన్నే TCD కపుల్స్ అంటారు, టేబుల్. ఓకే, ఇక్కడ చూసారా? సో కాలింగ్ ట్రాన్సాక్షన్ అంటే సపోజ్ మనం పిఎఫ్సిజి తీసుకున్నాం, రైట్. ఈ కాలింగ్ పిఎఫ్సిజి దేన్ని కాల్ చేస్తాం, ఇట్ ఈస్ వైస్ వర్సా. ఇదేంటి, పిఎఫ్సిజిని ఏ ట్రాన్సాక్షన్ కాల్ చేస్తున్నాయి లిస్ట్ వచ్చింది. ఐడియల్లీ పిఎస్సిజి దేన్ని కాల్ చేస్తుందో చూద్దాం. ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 253 ఉన్నాయి. ఐడియల్ గా ఇన్ని ఉండవు. SU01 దీన్ని కాల్ చేస్తుందో చూద్దాం. ఎందుకంటే యూజర్ మాస్టర్ రికార్డ్స్ మనం వాడే ట్రాన్సాక్షన్ లో డిఫరెంట్ ఏమొస్తాయి అనేది జనరల్ గా దట్స్ వేర్ వి చెక్, రైట్. ఇక్కడ నుంచి పిఎఫ్సిజి ఉంటుందో, పిఎఫ్సిజి ఉన్నది. ఇంకేం చేంజ్ డాక్యుమెంట్, SUIM కదా, SUIM ఉందా, SUIM ఉంది. ఇంకేం కాల్ చేస్తుంది, SUPC వదిలే, దాని తర్వాత SUGR యూజర్ గ్రూప్ కూడా. ఇఫ్ ఎట్ ఆల్ యూ డబుల్ క్లిక్ ఆన్ దట్, అంటే మనము ఆ యూజర్ గ్రూప్ కాలంలో F4 క్లిక్ చేసినప్పుడు ఆ యూజర్ లిస్ట్ వస్తుంది, గ్రూప్ లిస్ట్ అంతా. ఆ గ్రూప్ లిస్ట్ అంతా SUGR నుంచి పుల్ చేసుకుంటుంది అని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ సీ కాలింగ్ అండ్ కాల్డ్ ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్. అప్పుడు SU53 క్లిక్ చేస్తే కూడా మనకు యూజర్ కి మిస్సింగ్ ఆథరైజేషన్స్ వస్తాయి కదా. దాని అర్థం ఏంటంటే అగైన్ ద మిస్సింగ్ ఆథరైజేషన్ అగైన్ గెట్స్ కాల్డ్ ఫ్రమ్ SU01. సో కాలింగ్ కి కాల్డ్ ట్రాన్సాక్షన్ కున్న రిలేషన్ ఇది. TCD couples is the table we use for that. అయితే ఇది ఎందుకు చెప్పానంటే, నేను ఒక్కసారి ఒక ట్రాన్సాక్షన్ ఉండే FK02 FK02 was calling some ఇది అనుకుంటా కదా. దీన్ని మనము FK02 was calling F110. అది ఒక రిస్క్ కింద వస్తే దెన్ వి స్టాప్ దిస్. దీన్ని అన్చెక్ చేసాం, కాల్ చేయకుండా. చెక్ ఉంది కదా, అన్చెక్ చేయొచ్చు అనమాట. సేమ్ ఎలా చేస్తావు అంటే ఇది ఒక్క సినారియో నాకు ఎదురైంది చెప్తున్నాను.
జనరల్గా అవాపోలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎస్సీ మీద ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? SC16 ఎస్సీ మీద ఉన్న ట్రాన్సాక్షన్ లిస్ట్ వెతుకుతున్నాను. Leave it. ఈ ఒక్కసారి ఓ సందర్భంలో వన్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ వాజ్ కాలింగ్ అదర్ ట్రాన్సాక్షన్. దే వాస్ టు దగ్గర టీసీడీ కపుల్స్ లోనే చేసినట్టు గుర్తు. డైరెక్ట్ ఆ టేబుల్ కి వెళ్ళి చేంజెస్ చేసాము, అక్కడ ఎక్స్ పెట్టాము. బట్ హియర్ డెమో సర్వర్ లో ప్రాబబ్లీ ఇట్స్ నాట్ అలౌవింగ్ us టు చేంజ్. యా, టీసీడీ కపుల్స్ అది దిస్ ఓన్లీ, ఇది పెద్దగా వాడము. బట్ కాలింగ్ అండ్ కాల్ ట్రాన్సాక్షన్స్ అప్పుడప్పుడు ఒక ట్రాన్సాక్షన్ మనకు యూజర్ SU53 పంపించినప్పుడు ఒరిజినల్ ట్రాన్సాక్షన్ వేరుంటుంది, దాని తర్వాత SU53లో మిస్సింగ్ ట్రాన్సాక్షన్ వేరుంటుంది. అసలు నువ్వు ఏ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే వాడు చెప్తాడు నేను FK02 ఎగ్జిక్యూట్ చేస్తున్నా, దాని తర్వాత ఏదో పని చేస్తూ ఉంటే నాకు ఇష్యూ వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ట్రాన్సాక్షన్ కనపడొచ్చు. అది అర్థం కావడం కోసం యూ షుడ్ నో కాలింగ్ అండ్ కాల్ ట్రాన్సాక్షన్. సపోజ్ నాకు PFCG యాక్సెస్ లేదనుకోండి, నాకు ఓన్లీ SU01 యాక్సెస్ ఉందనుకోండి. యా, సపోజ్ ఇక్కడ మనం రోల్స్కి వెళ్ళాము. వెన్ ఐ డబుల్ క్లిక్ దిస్ వన్, ఇట్ ఈస్ టేకింగ్ మీ టు PFCG స్క్రీన్ కదా. నాకు PFCG యాక్సెస్ లేకపోతే ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దట్స్ వేర్ ఒక్క SU01 ఉండగానే సరిపోదు. ఆల్రైట్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ PFCG, దెన్ ఓన్లీ దట్ విండో కమ్స్ అప్. అదే విధంగా ఈవెన్ చేంజ్ డాక్యుమెంట్స్ వెళ్ళినప్పుడు కూడా మనకు SUM యాక్సెస్ ఉండాలి. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ అలౌ యూ టు గో టు దట్ పర్టికులర్ స్క్రీన్ ఫ్రమ్ SU01. సో ఐడియల్ గా అందుకనే ఎప్పుడైనా ఒక ట్రాన్సాక్షన్ లో మనం పని చేస్తున్నామంటే ఒక్క ట్రాన్సాక్షన్ ఉంటే సరిపోదు, దాని రిలవెంట్ ట్రాన్సాక్షన్ కూడా ఉండాలి. దట్స్ హౌ రూల్స్ ఆర్ బిల్డ్ ఇన్ అ సెట్ ఆఫ్ టాస్క్ బేస్డ్ రూల్స్ అని ఎందుకంటాం. ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే కావాల్సిన ఆథరైజేషన్ నే మనం టాస్క్ బేస్డ్ రూల్స్ అంటాం. సో దీస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ యాక్టివిటీ గ్రూప్స్, activities. That's why a role is called activity group in SAP terminology, and we discussed that multiple times. Yeah. ఇంకా టేబుల్స్ ఏమున్నాయి? మీరు మామూలుగా when you're practicing this you go through these tables. ఇంకా ఇంపార్టెంట్ టేబుల్స్ ఏమున్నాయి మీ డే టు డే లైఫ్ లో వచ్చాయి which I missed? ఇవి కూడా కొన్ని తెలుసుకోవాల్సిన టేబుల్స్ కదా, USR AGR టేబుల్స్ కాకుండా. USR AGR టేబుల్స్ కాకుండా మనం డిస్కస్ చేసిన టేబుల్స్, ఇట్ కమ్స్ టు TSTC, అది ఎందుకో ఫైండ్ అవుట్ చేయండి. ట్రాన్సాక్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్, రైట్. ఇంకా ఏమొచ్చింది? Except AGR and USR tables, what else tables we have discussed? Srikanth? T000.
ఫర్ వాట్? క్లయింట్స్, పర్టికులర్ క్లయింట్స్. ఆల్ రైట్, నెక్స్ట్. ఇంకేం టేబుల్స్? శ్రీకాంత్, ఆర్ యు ఇన్ ద కాల్? మన టీఆర్ స్టేటస్ చెక్ చేయడానికి మొన్న చెప్పారు కదా. నేను టేబుల్ పేరు అడిగిన సార్. నేను క్వశ్చన్ ఎత్తే నాకు క్వశ్చన్ ఇస్తారు అంటే నీకు వచ్చా అని. దట్ మీన్స్ దట్ రైట్? అట్లా E07172 E071. 0701. ఓకే. ఇంకా T.TDDAT. గుడ్. TDDAT దేనికి ఇది? అది ఆథరైజేషన్ గ్రూప్, చెక్ చేయడానికి. ఎస్ఎస్ గ్రూప్. ఎవడి గ్రూపు, దేని గ్రూపు, ఎందుకు గ్రూప్ చెప్పేటప్పుడు ఆన్సరు ఉండాలి. మిగతా నాకు వదిలేస్తారే, స్వరపేరిటి కరిగిపోద్దా? టేబుల్స్ అండ్ ఇట్స్ ఆథరైజేషన్ గ్రూప్స్. ఆ స్టేట్మెంట్ చెప్పడానికి బద్దకం. ఒక సింగిల్ లైనర్ చెప్పలేకపోతే మీరు ఏం చేస్తారు? మిగతా నేను పూరించుకోవాలి. టేబుల్ ఆథరైజేషన్ గ్రూప్ అంటే ఎస్ఎస్ అంట. వాట్ ఈస్ దట్? రెడిక్యులస్ ఆన్సర్స్ అవన్నీ. ఈరోజు చెప్పుకున్న టీసీడీ కపుల్స్. ఆల్ రైట్, ఇంకా ఏమున్నాయి? టేబుల్స్ విచ్ వి రిఫర్డ్, యుఎస్ఆర్ ఏజిఆర్ టేబుల్స్ కాకుండా ఇవి కూడా మనకు రిఫర్ చేసుకుంటాం. వెన్ ఇన్ యూజ్, వెన్ ఆన్ డిమాండ్. శ్రీకాంత్ అనే మనిషి ఉన్నాడు ఆ క్లాస్లో. ఇది జాయిన్. పక్కన పడేసి పోయి ఉంటాడు. శ్రీకాంత్, రైట్. సో అగైన్ ది అదర్ కీ ఇంపార్టెంట్ టాపిక్, నేను అందుకే ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ రైట్. శ్రీకాంత్ అనే వ్యక్తి లాగిన్ అయిపోయి ఉంటుంది. ఆయన వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఐఎమ్ నాట్ షూర్. ఆల్ రైట్, ఇట్ కమ్స్ టు ది క్రిటికల్ ట్రాన్సాక్షన్, క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కదా. సో అన్ని మనం చేసే యాక్టివిటీస్ అన్ని క్రిటికల్ ఏ ఉండు కదా. దిస్ ఈస్ అగైన్ ది ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ యూ గైస్ షుడ్ హ్యావ్. This would be the last topic which we would cover in ECC, central law, ECC or S4, whatever you call. So, మనం జనరల్గా ECC అనే అలవాటు ఏంటంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ when somebody is asking you, have you worked on S4? మీరు సివిలో పెట్టేటప్పుడు వాళ్ళు అడుగుతారు కదా. Your ECC is nothing but your S4, as simple as that. ఇదే అండర్స్టాండింగ్ లో ఉండండి. రైట్, వాళ్ళు S4 లేదు నేను ఈసీసీలో పనిచేసిన అని చెప్పకండి. S4లో పనిచేసిన అంటే ఎస్ అని చెప్పండి. సో క్రిటికల్ ఆథరైజేషన్స్ మొత్తం పంచాయతీ ఇక్కడనే నడుస్తుంది. ఇదంతా బాగానే ఉంది. ఇదంతా 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా చేయగలుగుతారు. సో ఫార్ నేను ట్రైన్ చేసింది అది. ఎవరైనా ఆ ఈమెయిల్లో ఏం అడిగాడు, యూజర్ క్రియేషన్ అడిగాడా, రోల్ చేంజ్ అడిగాడా అని నా క్లాస్ రికార్డింగ్ పక్కన పెట్టుకున్నా, లేదంటే గూగుల్ పక్కన పెట్టుకున్నా, ఎనీవన్ క్యాన్ డూ దిస్. ఇస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. యా, సో క్రిటికల్ ఆథరైజేషన్స్ ఈ కాన్సెప్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే వాట్ యాక్సెస్ ఈస్ ప్రొవైడెడ్ వయా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. కరెక్ట్. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అగైన్ పార్ట్ ఆఫ్ T code kada. T code without authorization object, T code is dummy, right? So alage without the authorization field values, authorization objects is also kind of dummy. It will not work completely as expected. All right. So yes,
the question to you, what are the అంటే ఈ క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ లేదంటే క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా చేంజ్ యాక్సెస్ ఉన్నవి. ఓకే, మరి క్రియేట్ యాక్సెస్ ఉన్నవి కాదా అంటే చేంజ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేట్. సో డౌన్ ద లైన్ ఆర్ ఇన్ జనరల్ క్రియేట్ యాక్సెస్ చేంజ్ యాక్సెస్ ని సపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు. If there is something pencil icon is there when you're trying to change, ideally that is change access. But when you see also create access, ideally that is technically it is very obvious that we also call it as change access. So rende categories untai, change access and display access. Okay, change, this includes create, you call edit, you call change, you call delete. ఇదంతా చేంజ్ యాక్సెస్ కిందనే కేటగిరీస్ అవుతాయి. డిస్ప్లే ఇస్ క్వైట్ ఆబ్వియస్, రైట్? డిస్ప్లే, రిపోర్టింగ్, డిస్ప్లే, చేంజ్ డాక్స్. ఇప్పుడు మనం SVM లో చేంజ్ డాక్ చూసా, అన్ని డిస్ప్లే కదా, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అవుట్ దేర్. యా, సో దీన్ని బేసిక్ గా ది ది ప్రైమరీ categorization is basically on the change and the display access. Yeah, so display access ni marchipodi. Critical annappudu display access can never be critical except in one or two cases. Only that comes in the BI law. BI law there would be some key financial reports ante manaku adi only CFO CEO panchayat nadusta unte, they see some important data. Yeah, HR లో వస్తుంది కొంచెం క్రిటికల్ డేటా. కానీ ఈసీసీలో మనకు డిస్ప్లే యాక్సెస్ వచ్చేసి పెద్ద క్రిటికల్ అని ఏముండదు డిస్ప్లే యాక్సెస్. యా, హెచ్ఆర్లో డిస్ప్లే యాక్సెస్ క్రిటికల్ ఎందుకు ఉంటుంది? అంతే కదా, మనం పక్కోడి పేసిప్ పక్కోడి శాలరీలు చూసి అరే వీడికి ఇంతే శాలరీయా, వీడికి ఇంతే, ఏం రాదు, ఇట్లాంటి కమెంట్ చేస్తాం కదా. దట్ నెవర్ ఎంకరేజ్ దట్. అండ్ ఐ ఆల్సో కోటెడ్ అన్ ఎగ్జాంపుల్, యూ షుడ్ నెవర్ డిస్కస్ అబౌట్ యువర్ కమర్షియల్స్ in any of the organization or enterprise compound. That is again non-compliance that can fire you on the spot if that has been noticed by your HR team. Okay, so never ever discuss this. Yeah, చాలా సిల్లీగా మనం జగలా మాట్లాడుకుంటాం, అరే ఏమొస్తుంది ఐకు ఇదని, ఇట్లాంటి ఐ వుడ్ సే మన పచ్చి తెలుగులో మాట్లాడుతూ ఇట్లాంటి చిల్లర టాక్స్ మనం ఆఫీస్లో చేయకూడదు. దట్ ఈస్ నాట్ accepted. Forget about recommendation. Yeah, so ఇక్కడికి వచ్చేస్తే డిస్ప్లే ఇస్ ఆల్వేస్ సేఫర్ కైండ్ ఆఫ్ యాక్సెస్. అందుకనే ఎప్పుడైనా మనం ఒక డిస్ప్లే రూల్ క్రియేట్ చేస్తుంటే SU24 నుంచి వచ్చిన 03 వాల్యూస్ అని అలాగే ఉంచి కింద ఓపెన్ వాల్యూస్ అన్ని మనం స్టార్లు ఇచ్చుకుంటా పోతాం ఫర్ సమ్ మోస్ట్ ఆఫ్ ది, అంటే రిస్క్ లేదు అక్కడ. చేంజ్ యాక్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. వెన్ యు ఆర్ గివింగ్ ఎనీ value in that authorization, under that authorization object, you have to be careful and you need to double check. Yeah, so ee lekkana can you guys name some of the critical T codes? Critical T codes enti? క్రిటికల్ చేంజ్ యాక్సెస్ అంటే ఖచ్చితంగా చేంజ్ యాక్సెస్ ఉన్నవన్నీ క్రిటికల్ ఏం కాదు, కానీ విత్ క్రిటికల్ ఉన్నవన్నీ ఖచ్చితంగా చేంజ్ యాక్సెస్ ఉంటాయి. యు గాట్ ఇట్ రైట్? సో కెన్ యు నేమ్ సమ్ ఆఫ్ ది క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ హిమజ? PFCG, SU01, create, maybe create or change. SU01 also. ఇంకా come out of your tasks. Okay, SU10. all right, అయిపోయింది. మన పంచాయతీ నుంచి కొంచెం బయటికి రండి. కమ్ అవుట్ ఆఫ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్. ఖచ్చితంగా SU01 క్రిటికల్, ఎందుకంటే యూ కెన్ డిలీట్ ఎ యూజర్, యూ కెన్ క్రియేట్ ఎ యూజర్, అది క్రిటికలే.
పిఎఫ్సిజి కూడా అంతే, ఒక రోల్ డిలీట్ చేయొచ్చు, ఒక రోల్ క్రియేట్ చేయొచ్చు, అది కూడా క్రిటికలే. యా, SU10 ఆబ్వియస్లీ దట్స్ అన్ ఎక్స్టెన్షన్ టు SU01. ఇంకా మన ట్రాన్సాక్షన్ నుంచి బయటకు వస్తే SM36, SM37. SM36 దేనికి? MM01 కూడా వస్తుంది కదా, క్రియేట్ మెటీరియల్ ఫర్ MM పర్స్పెక్టివ్. It's not critical, it's part of, they have to create materials. Yeah. ఓకే. So I was expecting 01 ఉన్న 02 ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని క్రిటికల్ ఏం కాదు, కానీ క్రిటికల్ మాత్రం ఖచ్చితంగా వెన్ ఇట్ కమ్స్ టు సపోర్ట్ ట్రాన్సాక్షన్సే క్రిటికల్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ ఉన్న ట్రాన్సాక్షన్సే క్రిటికల్ కింద కేటగరైజ్ చేస్తాడు SAP. రైట్. ఏం చెప్తున్నా? SM36 దేనికి? బేసిస్టిక్ కూడా దేనికి? ఫర్ వాట్? జాబ్ షెడ్యూల్స్, బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేయడానికి. అక్కడ రాసిన సార్ SM37 ఈ గూగుల్ టప్ప కొడుతుంది పని. ఇది SM30 ఇంకా చెప్పారు కదా క్రిటికల్. వెరీ గుడ్. SM30 అని టేబుల్ మెయింటెనెన్స్. సో ఇది అట్మోస్ట్ క్రిటికల్. SM37 కూడా క్రిటికలే, ఎందుకంటే ఇది SM36 బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేస్తారు. అసలు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే ఏంది మీకు తెలిసిన విధానంలో అది వచ్చింది కదా. లెట్స్ ఆల్సో డిస్కస్. పలానా టైంకి పలానా టాస్క్ అదే దాని అంతటికి అదే అవ్వాలన్నప్పుడు బేసిస్ వాళ్ళు దాన్ని సెట్ చేసి పెడతారు అలారం లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్, షిప్మెంట్స్ ఇవన్నీ జాబ్స్ కింద షెడ్యూల్ చేసి పెడతారు బేసిస్ లో. ఎందుకు? లైక్ మాస్ అప్డేట్స్, రైట్? ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అంటే మీరు టూ మచ్ ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్స్ చెప్పిండ్రు అరవింద్. సో నార్మల్ జనాలకి ఎగ్జాంపుల్ అర్థం కాదు. ఇంకా ఏంటి? ఇప్పుడు మనకున్న రోల్స్ ఏమైనా ఎక్స్పైర్ అయితే జాబ్ షెడ్యూల్ చేసినప్పుడు క్లీనప్ లో అవి డిలీట్ అయిపోతాయి. ఏ జాబ్? టైం డిపెండ్ అని గుర్తులేదన్నా. వెరీ గుడ్, అది కూడా ఒకటి వచ్చింది. దాని గురించి మాట్లాడతాం. దట్స్ ఇంపార్టెంట్. ఏదైనా మాస్ అప్డేట్స్ కావాలి అంటే ఒకటి ఆన్లైన్లో చేయాలి, లేదా బ్యాక్గ్రౌండ్లో చేయాలి. మనం నిన్న ఏది చేస్తూ ఉంటే ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ అని అడిగింది చూసారా? SU25లో మనం ఒక స్టెప్ చేస్తూ ఉంటే 2DO 2CA చేస్తూ ఉంటే యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఆన్లైన్ ఆర్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అనగానే అది ఇమీడియట్గా ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్ పెట్టి it will take its own course of time to complete that particular task కదా. సో ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కంపెనీలో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ అవుతాయి. దేనికి? మన శాలరీలు పడ్డానికి. అందరికి ఒకే టైంలో ఒక 1,00,000 మందికి ఎట్లా పడతాయి? దెర్ ఈస్ ఎ జాబ్ దట్ ట్రిగ్గర్స్. ఎవడు పోయి అకౌంట్ బై అకౌంట్ తీసుకొని వేస్తే సంవత్సరం మొత్తం అవుతుంది కదా. టెక్నికలీ వాట్? దెర్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ జాబ్. సో మనము యూజర్ టైప్స్లో మాట్లాడుకున్నప్పుడు సిస్టమ్ యూజర్స్ దేనికి అనుకున్నాం. సిస్టమ్ యూజర్స్ దేనికి అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్స్ రన్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అన్నాం. ఇన్ అదర్ టర్మ్స్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కదా. ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అన్ని రన్ కావాలి అంటే ఎస్ దేర్ ఈస్ జాబ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద సిస్టమ్ కదా. మనకు మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. అందరికి ఒకేసారి మెయిల్ ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది? HR నుంచి మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా. దేర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్. యా, సో అలాగే SAPలో కూడా మీరు అన్నట్టు ఎస్ దేర్ ఆర్ మోర్ దెన్ 1 lakh ఆర్డర్స్ దట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఇన్ ద టేబుల్స్. దే విల్ రన్ ఎ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా పంపాలి, ఎందుకంటే మనకు అది ప్రతి కామన్ థింగ్ కదా. కొరియర్ చేసినట్టు బిట్వీన్ సిస్టమ్స్ దేర్ ఆర్ RFC యూజర్స్.
సిస్టమ్ టు సిస్టమ్ ఇంటరాక్షన్ కామన్, ఈ హ్యాండ్ షేక్ ఇంటరాక్షన్ ప్రతి కామన్ థింగ్ ఇన్ ఎనీ టెర్మినాలజీ, ఐ మీన్ ఇన్ ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఈ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటాయి, డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఈ డేటా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అగైన్ దేర్ ఆర్ సర్టన్ జాబ్స్ దట్ విల్ ట్రిగ్గర్ ఇట్ కదా. అండ్ ఆటోమేటెడ్ థింగ్స్ ఆర్ ఆల్సో ఆల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కదా. 11ంటికి ఒక మనిషి లేచి ఒక రిపోర్ట్ పంపాలి, అది బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ చేసుకుంటా, దానికి ఒక టైం పని సెట్, ఒక పర్టికులర్ టైంకి ఒక అలారం లాగా మనం పెట్టేసుకుంటే ఆ జాబ్ రన్ చేసి ఆడికి రిపోర్ట్ పంపిస్తుంది. ఎందుకు మాన్యువల్ గా అనేది ఇంకా లేదు కదా. రాను ఏంది ఫుల్లీ ఆటోమేటెడ్ ఏఐ, ఈ రోబోటిక్ ప్రాసెస్, ఆర్పిఎల్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ ఏంది అంతే. ఒకప్పుడు 20 మంది 25 మంది ఉండేవాళ్ళు సెక్యూరిటీ టీంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ లో, అది ఒక 10 మందికి వచ్చింది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇట్స్ కట్ డౌన్ 2 times. యా. సో ఏదో ఒక స్ట్రీమ్ లైన్ లేని ప్రాజెక్ట్ లో, ఇంకా చెత్త ప్రాసెస్ ఉన్న ప్రాజెక్ట్ లో చూస్తుంటాం 20 మందిని. కానీ ఐడియల్ గా వి డోంట్ సీ ఎనీ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్ట్ యు టేక్, వి డోంట్ సీ ఎ పర్సన్స్ మోర్ దాన్ 10 ఐడియల్ గా. సో ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా గ్లోబల్ గా 20,000-30,000 మంది యూజర్స్ ఉన్నా ఒక 10 మంది కంటే ఎక్కువ ఉండే సినారియోస్ ఉండవు. That on the rotation basis people will work, that depends on the project to project. But yes, ఎందుకంటే చాలా ఆటోమేషన్స్ వచ్చాయి. అండ్ నేను ఒక 500 మంది యూజర్ని క్రియేట్ చేయాలంటే అక్కర్లేదు. దేర్ ఈస్ అన్ ఆల్సో వీ కెన్ ట్రిగ్గర్ అన్ ఆటోమేటిక్ జాబ్ టు క్రియేట్ ఆల్ దిస్ 500 users. I do not need to create them manually or SU10 any what. So yes, something which has to be done on a timely manner with huge manual efforts can be triggered with respect to a background job. So then automatic reports kavachu, huge data updates kavachu, anything మనం బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఇవన్నీ బేసిస్ వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. ఓకే, SM36 యాక్సెస్ వాళ్ళకి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఫంక్షనల్ టీమ్ కి కూడా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఒక స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో మనకి ఇస్తారు, మనకు అవసరం పడుతుంది. ఆ సందర్భాలు మనం జిఆర్సి వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. ఇన్ కేస్ మీరు కూడా షెడ్యూల్ చేయాలి అంటే మీకు కూడా SM36 యాక్సెస్ కావాలి. ఎస్, దట్ ఈస్ SM37 కూడా. SM37 అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ రన్ అవుతుంది కదా. రన్ అవుతా ఉంటే అది మనం దాన్ని కొన్నిసార్లు దాన్ని క్యాన్సిల్ చేస్తాము, కిల్ చేస్తాము. అది చేయకూడదు కదా. వేరే వాళ్ళ జాబ్ రన్ అవుతా ఉంటే మనం క్యాన్సిల్ చేయడం, అది ఇట్స్ నాట్ ఇన్అప్రోప్రియేట్, టోటలీ బ్లండర్ కదా అలాంటి టైంలో. దట్స్ వై వీ డోంట్ గివ్ యాక్సెస్ టు స్కెడ్యూల్ అండ్ జాబ్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ మన దగ్గర ఉంటుంది, బేసిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. SM37 గురించి మనకు తెలియాలి. డిఫాల్ట్గా నా ఐడియా వస్తుంది, నా పేరు పైన ఏం జాబ్స్ ఉన్నాయి, నడుస్తున్నాయి, షెడ్యూల్ అయినాయి, ఫ్రమ్ డేట్ తీసేస్తే ఎప్పటి నుంచి అయినాయి ఏందనేది చూపిస్తుంది. గెట్ సమ్ డేటా. ఇలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ జాబ్స్. బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇది దేనికి ఎందుకు అనేది ఇలా డబుల్ క్లిక్ చేస్తే నన్ను SM36 స్క్రీన్కి తీసుకెళ్తుంది. అంతే కదా. SM37 నుంచి 36 వెళ్ళా. సో నేను కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాను జనరల్గా జాబ్. ఇదేంది, ఈ జాబ్ కథ ఏంది, దీని వేరియంట్ ఏంది, ఎందుకు రన్ చేస్తున్నాం ఏంది అనేది రన్ చేసేవాడికి క్లియర్గా ఐడియా ఉంటుంది. జాబ్ లాగ్స్ చూస్తాం, షెడ్యూల్ టైం, ఏదైనా ఫెయిల్ అయితే కూడా జాబ్స్ లాగ్స్ చూస్తాం. ఈ జాబ్ లాగ్ అనేది మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటే చాలు, కంప్లీట్ ఐడియా ఏం అక్కర్లేదు, అది బేసిస్ వాళ్ళ టాస్క్. కానీ ఈ సిస్టంలో పనిచేసే సపోర్ట్ యూజర్స్ అందరికీ SM37 మీద అవగాహన ఉండాలి. షెడ్యూలింగ్ ఏ జాబ్, వాట్ ఈస్ ఎ జాబ్ లాగ్, ఇవన్నీ. SM37 రిఫర్ చేశారా ఎప్పుడైనా? ఇక్కడ నేను కొత్త జాబ్ షెడ్యూల్ చేయాలంటే ఇక్కడ జాబ్ పేరు ఇస్తాను. ఓకే, దాని తర్వాత స్టెప్ తీసుకుంటాను. ఊరికే జాబ్ అంటే రన్ అవ్వదు కదా. దీని ప్రోగ్రామ్ ఏంది, దీని వేరియంట్ ఏంది, ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఒక వేరియంట్ రన్ చేస్తాము. రన్ చేసినప్పుడు ఈమెయిల్ నోటిఫికేషన్ అవుతుంది. ఆ జాబ్ రిజల్ట్ ఏంది, ఆ రిజల్ట్ ఏంది, ఒక రిపోర్ట్ కావాలి. 1,00,000 ఎంట్రీస్కి సంబంధించిన కంపెనీ కోడ్ కావాలనుకో, నేను ఆల్రెడీ అయితే సెట్ చేసి పెట్టుకుంటా. వేరియంట్ సెట్ చేయడం ఎలాగో తెలియకపోతే
అబాపర్ హెల్ప్ తీసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షనల్ టీమ్స్ విల్ డూ దిస్. దే నో హౌ టు క్రియేట్ ఎ వేరియంట్ ఫర్ ద జాబ్స్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు రన్ ఫర్ ద ప్రాసెస్ ఏరియా. ఈ స్పూల్ లిస్ట్ అంటే ప్రింట్అవుట్ని స్పూల్ అంటాం. సో ఎస్ఏపిలో ప్రింట్అవుట్ని ఏంటంటే స్పూల్ అంటాం. ఈ స్పూల్ మేనేజ్మెంట్ ఒక చిన్న కాన్సెప్ట్, అది బేసిస్ వాళ్ళదే కాన్సెప్ట్, వాళ్ళే కంప్లీట్గా డీల్ చేస్తారు. ఓకే, SP01, SPAD అన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్. అందుకే బేసిస్ది కొంచెం వైడర్ ఉంటుంది. మనం చేసేది పావుల పని అయితే బేసిస్ వాళ్ళది రూపాయి ఉంటుంది. దట్స్ వై రెసిపీ సెక్యూరిటీ మాడ్యూలే ఈజీ అన్నమాట అన్నిటితో పోలిస్తే. బేసిస్ ఇస్ లిటిల్ షుడ్ హ్యావ్ వైడర్ నాలెడ్జ్ ఆన్ డేటాబేస్, యూనిక్స్. ఎస్ఏపీ సైడ్ అంటే ఎస్ఏపీ సైడ్ ఏముంది, ఎవడని చేసేది అదే. కానీ బట్ యా, ఆల్వేస్ సే రైట్, it's little not that easy when it compared to security. ఇక టార్గెట్ ఏ సర్వర్లో జాబ్ రన్ కావాలి, మనకు 4-5 అప్లికేషన్ సర్వర్లు ఉంటాయి కదా ప్రొడక్షన్లో, ఇవన్నీ షెడ్యూల్ చేసి ఇచ్చేస్తారు. దట్స్ ఫైన్. నోయింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37, yes, I have used SM37 అని చెప్తాం. Yes, I know end-to-end of SM37. I managed the jobs. I did complete job administration అని మనం చెప్పకూడదు కూడా. I know how to use SM37. Everybody should know, in fact. Coming to this, yeah. SM37, SM30 టేబుల్ మెయింటెనెన్స్ నిన్న చూసాం. ఇంకా ఇంకేమైనా విన్నారా? గెస్ చేయండి. SCC4 దేనికి? క్లయింట్. క్లయింట్ తర్వాత క్లయింట్ కాపీ. SCC1 SCC1 క్లయింట్ కాపీ. ఇది క్రాస్ క్లయింట్. SCC4 క్రాస్ క్లయింట్. SCC4లో క్లయింట్ ఓపెన్ యాక్టివిటీ చేస్తారు. ఓకే, క్లయింట్ ఓపెన్ అంటే ఆల్మోస్ట్ వీఆర్ సెట్టింగ్ డౌన్. మనం ఒక రోడ్ని బ్లాక్ చేసినట్టే, ఆ రోడ్లో ఏ పంచాయతీ కావాలన్నా మళ్ళీ అన్బ్లాక్ చేయాలి. సో కొన్ని చేంజెస్, కొన్ని క్రిటికల్ యాక్టివిటీస్, సిస్టంలో జరగాల్సిన క్రిటికల్ యాక్టివిటీస్కి ఖచ్చితంగా క్లయింట్ ఓపెన్ ఉండాలి. సో క్లయింట్ ఓపెన్ ఉంటేనే ఆ చేంజెస్కి అలౌ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొన్ని టేబుల్స్ చేంజ్ చేస్తూ ఉంటే క్రాస్ క్లయింట్ ఇస్ నాట్ అలౌడ్ అని చెప్తా చూసారా, దాని అర్థం అదే. అప్పుడు మీరు క్లయింట్ ఓపెన్ చేసుకోండి, దట్ విల్ అలౌ యూ టు చేంజ్ దట్ పర్టికులర్ టేబుల్స్. ఎస్పెషల్లీ ఫంక్షనల్ టేబుల్స్లో వస్తే సమ్ టైమ్స్ వెన్ దే ట్రై టు, వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా కానీ నేను ఐఎమ్ నాట్ టు చేంజ్ ద పర్టికులర్ టేబుల్ అనగానే వాళ్ళని అడుగుతాం మెసేజ్ ఏం వస్తుందో అంటే వాడు చెప్తాడు క్రాస్ క్లయింట్ టేబుల్ మెయింటెనెన్స్ నాట్ అలౌడ్ అనగానే ఇమీడియట్గా మనం వాడిని చెప్పాల్సిన అంశం ఏంటంటే వాడికి ప్లీజ్ ఆస్క్ బేసిస్ టీమ్ టు ఓపెన్ ద క్లయింట్, దెన్ యూ కెన్ పర్ఫార్మ్ యువర్ చేంజెస్. As simple as that. This is the only information you pass to them. Just they will coordinate with basis and so మీకు తెలవాల్సిన విషయం. ఇంకా రెగ్యులర్గా ఎలా ఉంటాయంటే when it comes to the critical transaction codes, we always speak about support transactions only. Forget about సిస్టంలో కొన్ని వేలు ఉంటాయి, మనం అనుకున్న కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కానీ మనం ఫోకస్ చేయాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే ఎవరైనా అడిగినా కూడా వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ సపోర్ట్ ట్రాన్సాక్షన్స్. సపోర్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే ద ట్రాన్సాక్షన్స్ విచ్ సెక్యూరిటీ బేసిస్ అండ్ అబాప్ టీమ్ యూజ్. ఓకే, DFCG, SU0 and SU10 చెప్పేశారు మనం వాడినట్టు. ఓకే, ఐఎమ్ హ్యాపీ.
ఇమీడియట్ గా ఆయన చెప్పారు. దెన్ ఇంకా ఏమున్నది, ఇంకా బేసిస్ వాళ్ళ SM36, SM37, SM30 అంటే అందరిది, SCC4 అగైన్ బేసిస్ వాళ్ళది, రైట్. ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ SM12 చూసారా, SM13 చూసారా, చూడాలి. SC36 బేసిస్ అక్కడ వరకు కట్ చేయండి. బేసిస్ లో చూస్తే బేసిస్ లో ఇట్లా 50-60 ట్రాన్సాక్షన్స్ చెప్పొచ్చు క్రిటికల్. ఓకే, SC36 రెండు సేమే. ఓకే, ఇట్ కమ్స్ యూ కెన్ సే SC80. when somebody asks, I say all SC transactions are almost critical. ఇక్కడికి స్టోరీ ఎండ్ చేసేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే యూ కెన్ నేమ్ మోర్ దెన్ 60 to 70. సో కెన్ యూ టెల్ మీ సమ్ క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. See, the critical transactions when it comes to security, SU01 PFCG are critical. When it comes to basis, we have SM12, SM13, SM36. Yeah. So SM30 and under the, but as I said, right, all SM transactions with change are critical. So మీరు ఇక్కడ చెప్పుకోవాలంటే ఇంకా SC01 అది కూడా ట్రాన్స్పోర్ట్ క్రియేషన్ డిలీషన్ ఆప్షన్ ఉంటే క్రిటికలే. సో అది అక్కడ ఒక బేసిస్ ఉంటుంది. SC36, SC80, SC93లో చేంజెస్ చేయొచ్చు. అబాప్కి వచ్చేసరికి ఇవి క్రిటికల్. ఇక్కడ వరకు ఆప్ చేయండి, ఎందుకంటే పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్ టు లిజన్ ఆల్ యువర్ SC transactions or SM transactions. Yeah. So these are some of the critical transactions we see. అన్న SC93 గురించి చెప్తారా కొద్దిగా? See, SC93 that gives the relation between a transaction in its program, and you can also edit a macros ni లోపల ఉన్న time rows ని ఎడిట్ చేయాలంటే SC93 మనం చేయలేం కదా ఎడిట్. ఏం యాక్సెస్ ఉంటే చేయొచ్చు, నేను చెప్పేది అదే. when it comes to a critical transaction అంటే ఏంది అంటే ఓన్లీ అబాప్ వాళ్ళకే ఉంటదేమో కదా ప్రోగ్రామ్ అంతా చేంజ్ చేసేది. ఎవరికి ఉంటది అనేది పాయింట్ కాదు. SCC4 డిస్ప్లే ఉంటుంది, SU01 కూడా డిస్ప్లే ఇవ్వచ్చు కదా. when I say critical, that is at most that is by default understood that అది చేంజ్ యాక్సెస్ ఏ. ఓకే, సో మనం సపోజ్ ఎవడని అడిగాడు SU01 క్రిటికల్ ఎట్లయితుంది డిస్ప్లే యాక్సెస్ ఇస్తాను వాడు ఎటకారంగా అన్నాడు అనుకో, ఆబ్వియస్గా ఏముంటుంది, అరే బాస్ క్రిటికల్ అంటే నేను చేంజ్, వెన్ ఐ సే ఇట్ ఈస్ SU01 ఇట్ ఈస్ చేంజ్ యాక్సెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. SU01 డిస్ప్లే ఉంటుంది, క్రిటికల్ ఎట్లయితుంది తెలియదా మాకు కూడా అన్నట్టు వానికి సమాధానం చెప్పుకోవచ్చు. అండ్ దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్లీ అండర్స్టూడ్. అంటే మనని క్రాస్ చెక్ చేసుకోవడానికి నువ్వు అడిగిన ప్రశ్న అడగొచ్చు. C93 మనకు ఉండదు కదా, ఉంటే క్రిటికల్ అది ఎట్లా అవుతుంది అంటే దట్ ఈస్ వాట్ వెన్ ఐ సే you already have SC93 with change access అనేది దాని అర్థం. SC80 తెలుసు కదా, we can create a program or you can edit it. నన్ను అడిగితే all SC transactions are critical transactions. That's where I quoted SC star అని. ఇక్కడికి మ్యాటర్ ఎండ్ అయిపోతుంది. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. నేను పోతే నన్ను ఈ క్వశ్చన్స్ అడిగారు, కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా దే వుడ్ లైక్ టు నో యువర్ అండర్స్టాండింగ్. చెప్పాను కదా, మన పంచాయతీ అంతా సాక్స్ SODs చుట్టే తిరుగుతుంది. ఈ సాక్స్ SODs అర్థం కావాలి అంటే ఆ క్రిటికల్ ట్రాన్సాక్షన్స్, క్రిటికల్ ఆథరైజేషన్స్ అర్థం కావాలి. ఎవరికి ఏం యాక్సెస్ ఇస్తున్నాము, అసలు సిస్టంలో ఏం జరుగుతుంది, ఓవరాల్ ఈ స్టోరీ అంతా అర్థం కావాలి. మనం ఈ భూమి మీద బతుకున్నాం అంటే భూమి ఎలా తిరుగుతుంది, డే ఎలా వస్తుంది, నైట్ ఎలా వస్తుంది, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజిక్స్, రైట్. సో ఇది మనకు అర్థం కావాలి, రైట్. సో టెక్నికలీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఇన్ SAP with respect to the authorizations, directly or indirectly, in every aspect you are hitting SODs and SOCs. SODs talks about how your role strategy is. SOCs talks about how you are auditing your authorizations. As simple as that. ఈ రెండు మొత్తం నువ్వు అటు ఇటు తీసుకున్నా కూడా మళ్ళీ ఈ ఆడికే రావాలి. ఎల్బీ నగర్ చౌరస్తా లెక్కనే ఈ సాక్స్ SODs అని. నువ్వు ఎప్పుడైనా పెద్ద కస్టమర్ పెద్ద డిస్కషన్స్ ఉన్నాయని, you put like 10 years, 9 years, 11 years experience పెడితే
ఇంకా పీపుల్ డియరీ ఐ మీన్ రియల్లీ ఎక్స్పెక్ట్, ఐ మీన్ యూ రియల్లీ ఎక్స్పెక్ట్ పీపుల్ టు ఆస్క్ యూ హౌ మెనీ యూజర్ టైప్స్ ఆర్ దేర్, did you use reference user, what is RFC user, do you still expect these questions? No. First day వాడు అడుగుతాడు, వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాక్స్, టెల్ మీ అంటాడు, ఇక చెప్పు ముచ్చట అంటాడు, ఇక నీకు వదిలేస్తాడు. సాక్స్ మీన్స్ వాట్, నో ఇట్ సాక్స్ ఇస్ సార్బెయిన్స్ ఆక్సిలీ అనాలిసిస్ అని అనుకో, ఇంకా అయిపోయాయి, మళ్ళీ మొదటికి వచ్చి యూ హ్యావ్ టు టెల్ దమ్ ఇన్ అ బిగ్గర్ లెవెల్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆ విధానం బట్టి ఉంటుంది, అదే కదా. ఈ వన్ వర్డ్ ఆన్సర్లు నో, ఇట్లా నో ఇట్స్ SC24 ట్రాన్సాక్షన్ authorization checks, check, no check, then no, this will not work out. You have to explain them based on your experience, right? Andukane if somebody is asking about the critical transactions, I would say yes, see, critical transaction, any change access or create access to be elaboratively, specifically nothing wrong in telling in an elaborative way. వాడు ఆల్రెడీ ఒకటి అడిగాడు కాబట్టి మనం ఆ టైం పీరియడ్ ఆఫ్ 30 నిమిషాలు, నాకైనా 30 నిమిషాలే ఉంటుంది, మీకైనా 30 నిమిషాలే ఉంటుంది. No, somebody who's having 20 years also, ideal time is 30 minutes only, unless until client is in the call and he wants to extend. Yeah. ఆ 30 నిమిషాల్లో మనకు సంబంధించింది వాడికి అంటే వాడికి ఉన్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ ఏంది అనేది ఫోకస్ చేస్తాడు కదా. సో హీ డోంట్ హ్యావ్ టైమ్ టు లిసన్ టు ఆల్ యువర్ స్టోరీస్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ప్లే హిమ్ ఇన్ యువర్ కోర్ట్ వేర్ యువర్ స్ట్రాంగ్ ఏరియా. వాడు అడిగాడా, వచ్చావరా సాక్స్ దగ్గరకు వచ్చినావా, ఇది నా ఏరియా. స్పిన్నర్ వస్తే బ్యాట్స్మెన్ ఖుషి అవుతాం కదా మనం క్రికెట్ ఆడటప్పుడు, ఈజీ అని. దెన్ ఆ ఏరియాలో యూ హ్యావ్ టు ఇంప్రెస్ హిమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మళ్ళీ 2 ఓవర్లు కొంచెం డిఫెన్స్ పెట్టినా కూడా మళ్ళీ స్పిన్నర్ వస్తే మళ్ళీ కొడదాం. దిస్ ఈజ్ హౌ యూ మెయింటైన్ అ రిథమ్ ఇన్ అ ఇంటర్వ్యూ. దట్ ఈస్ సింపుల్. ఈ రోజు కూడా నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన అరవింద్ చేసే క్లౌడ్ అప్లికేషన్స్ కూడా నాకు మొత్తం తెలియదు. బట్ వాట్, నా ఏరియాలో నేను ఆడుకుంటాను, దట్స్ ఫైన్. ఎవ్రీ మ్యాచ్ వీ కెనాట్ హిట్, రైట్? సో పాయింట్ ఏంది, few things you have to be very strong, very very strong, that you ask a question, I'll answer it in my own way, in the sense in my own worked way. నేను ఇంతకుముందు ఒక 5 ఏళ్ళు పని చేశా అని చెప్పినప్పుడు నేను ఎలా పని చేశాను, మీలాగా చేయాలని ఏం లేదు కదా. ఆల్ రైట్, మీ అసలు SU10 వాడము, నువ్వు ఎందుకు వాడినావు అంటే, అరే మేము వాడినాం మెయింటెనెన్స్ యాక్టివిటీ ఉన్నప్పుడు మేము నేనే వాడినా. ఆల్ రైట్, నేనే దాని ఒక 10 సార్లు వాడినా అని చెప్తాం కాన్ఫిడెంట్గా. దానికి ఈధర్ మీరు గట్టిగా పనిచేసి ఉండాలి, గట్టిగా పనిచేస్తే కాల్లో ఉండరు కాబట్టి మీరు ఇప్పుడు గట్టిగా ట్రైన్ చేసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్రిటికల్ ట్రాన్సాక్షన్స్, రైట్? ఎనీ ట్రాన్సాక్షన్స్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. వెన్ ఐ సే అడ్మినిస్ట్రేషన్, ఇట్స్ నాట్ జస్ట్ డిస్ప్లే. Display is not administration, right? So any transaction that involves with admin activities is a critical transaction. Yeah, these are the examples. So can you name some critical authorization objects? Next question to you. Yes, critical authorization objects. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడు. క్రిటికల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డమ్మీ వితౌట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కదా. సో అసలు ట్రాన్సాక్షన్ జస్ట్ మీరు టెస్ట్ రోల్స్ క్రియేట్ చేసిన ఉత్త PFCG అండి, అందులో ఏం లేదు. మెనూలోకి పోయి ఇవ్వడం కాదు, మీరు ఒక రోల్ క్రియేట్ చేయండి, లోపలగా ఆథరైజేషన్ డేటాకి వెళ్ళండి, అక్కడ మాన్యువల్లీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ మీరు S_T కోడ్లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చుకోండి, అది ఒక టెస్ట్ ఐడికి ఇవ్వండి, ఆ టెస్ట్ ఐడి తోటి మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీరు ట్రై చేయండి ట్రాన్సాక్షన్స్ వర్క్ అవుతున్నాయా లేవా. నేను క్లాస్లో ఏ రకంగా అయితే నేను ఎప్పుడు ఒక ఐడి వర్కాల్ అనే ఐడికి నేను క్రియేట్ చేస్తాను, నేను మళ్ళీ దాని నుంచి లాగిన్ అయ్యి టెస్ట్ చేస్తున్నాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది రియల్ టైంలో. ప్రతిదీ మనము ఎవడో ఇష్యూ వచ్చింది ఏం చేయాలని ఆకాశం దిక్కు చూడాల్సిన అవసరం లేదు, వాడిని వీడిని అడగాల్సిన అవసరం లేదు. షిఫ్ట్లో మన తెలుగోడు ఉన్నాడు, మన దోస్తోడు ఉన్నాడు, వీనికి మన అడుగుదాం ముందని టక్కి మన, ఎందుకంటే మనం బుర్ర పెట్టడం మానేస్తాం. కానీ ఐడియల్గా ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తే పెట్టాల్సిన అవసరం లేదు, కానీ అసలు మినిమం అసలు ఇష్యూ ఎక్కండి, దీని రూట్ కాజ్ ఎక్కడి నుంచి మొదలైంది, ఇవన్నీ ఏం చూసుకోకుండా టక్కున మనం చేసే ఒక దాన్ని ఏమంటాం, బ్యాడ్ ప్రాక్టీస్ ఇస్ ఇమీడియట్లీ వి సర్చ్ ఫర్ పీపుల్, చుట్టుపక్కల ఉన్న
Yeah, that's again you know where you will reach, man, if you do this. Yeah. So అందుకనే try to understand anything. And the SAP security లో you don't need to decode, encode, debug. No, ఏమీ లేదు. సింపుల్ ఆస్క్ వాట్ ఈస్ ద ఆస్క్, ఏం అడిగారు, దానికి తగ్గట్టు మనం సిస్టంలో ఏ ట్రాన్సాక్షన్కి వెళ్ళి ఏ పని చేస్తాము, వానికి కావాల్సిన రిపోర్ట్ అడిగాడా, యాక్సెస్ అడిగాడా, దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. అండర్స్టాండింగ్ మీకు ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. లేదు మీకు ఏం తెలియదంటే సపోర్ట్ చేయకుండా శాండ్ బాక్స్ పోయి అక్కడ నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, ఎవడు అడగడు. ఊరికి వాడిని వీడిని అడిగే బదులు కనీసం అక్కడ చేస్తే మీరు చూడండి, మీరు 100 సార్లు ఒక వ్యక్తిని అడిగినా మీకు రాదండి సబ్జెక్ట్. మీరు స్వతహాగా ఒక ఇష్యూ మీద ఇనిషియల్గా అదే అంటున్నా, ఇనిషియల్గా అన్నీ వచ్చినోడు రోజంతా 8 గంటల్లో 8 గంటలు ఎవడు పని చేయలేండి, ఏం రానోడే పని చేస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఐ ఛాలెంజ్ యూ ఆన్ దిస్. అన్నీ తెలిసినోడు 2-3 గంటలు పని చేస్తారు. పని చేయండి అలా ఎన్నాళ్ళు. రైట్, యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్, రైట్, యూఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్. లేదు మాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, మాకు 100 టికెట్లు ఉంటాయి, డజంట్ మ్యాటర్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆబ్జెక్ట్స్ that are making this T codes critical are critical authorization objects. Authorization objects లేకుండా ఒక ట్రాన్సాక్షన్ పని చేయదని అనుకున్నాం కదా, డమ్మీ అని అనుకున్నాం. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం క్రిటికల్ అని ఎందుకు అంటున్నాం? బికాస్ ఆఫ్ ద క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ గివింగ్ యాక్సెస్ టు చేంజ్ ఆర్ క్రియేట్. సింపుల్ కదా. కెన్ నేమ్ సమ్ క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అక్రాస్ ఇమేజ్ ఆఫ్ అని అరవింద్? SN_, tab_, ఇంకా CLI. సరే, ఓకే. టేబుల్ చేంజ్ కాబట్టి ఖచ్చితంగా. యా, సారీ ఫనీ, యూఆర్ సీయింగ్ సంథింగ్. CLI సార్. ఓకే. S_develop. ఫెంటాస్టిక్. దిస్ ఈస్ ద అట్మోస్ట్ క్రిటికల్ ఆబ్జెక్ట్. ఏం చేస్తుంది ఇది? What does this give access for? Debug access. Debugging is part of in Rastano. I'll share this word sheet, don't worry. I'm forgetting a word, but here is then the table for cross client kada. Then ఇది కూడా టేబుల్ మెయింటెనెన్స్. ఇది టేబుల్ మెయింటెనెన్స్ పర్పస్ వేరు కదా. ఇంకా డెవలప్ అయింది ప్రోగ్రామ్ యాక్సెస్. ఓకే, ప్రోగ్రామ్ ఎడిట్ చేయాలన్నా, ప్రోగ్రామ్ డీబగ్ చేయాలన్నా, ప్రోగ్రామ్ని టచ్ చేస్తున్నామంటే మనం సిస్టంలో లాజిక్ దెబ్బతీస్తున్నట్టే కదా. సో దిస్ షుడ్ బి ఓన్లీ దేర్ విత్ ABAP టీమ్, దట్ టు ఇన్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా చెప్పండి. కుప్పలు ఉన్నాయి క్రిటికల్ ఆబ్జెక్ట్స్. S_, డేటా సెట్ కూడా వస్తుంది. ఏం చేస్తుంది ఇది? అంటే పర్టికులర్ ఫైల్ కి యాక్సెస్ వస్తుంది, అంటే వర్క్ చేసినప్పుడు చూస్తాం. ఎక్సలెంట్. ఓకే, ఎస్, దిస్ ఫైల్ ఎడిట్ యాక్సెస్. డేటాబేస్ ఫైల్స్ ని ఎడిట్ చేస్తున్నామంటే వీఆర్ టచింగ్ డేటాబేస్, దట్ ఈస్ ఆల్సో క్రిటికల్. గుడ్. నెక్స్ట్, SN_batch admin ఉందా అని అడుగుతున్నావా, ఉందని అడుగుతున్నావా? అంటే ఉందన్నట్టు గుర్తు, కానీ కన్ఫర్మ్. పైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మన క్లూ. సేమ్ ఆ ట్రాన్సాక్షన్ లో ఏ ఆబ్జెక్ట్స్ వస్తాయో ఏ క్రిటికల్, యాజ్ సింపుల్ యాజ్. PFCG లో S_user_AJR. ఓకే, మన జాబ్ అడ్మినిస్ట్రేషన్ లో దీస్ టూ ప్లే కీ రోల్. ఓకే, ఇది జాబ్ అడ్మినిస్ట్రేషన్. బ్యాచ్ జాబ్స్ వస్తాయి అన్నమాట. సింపుల్ లాజిక్ ఏం లేదు.
బ్యాచ్ జాబ్స్ అంటాం. జస్ట్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటాం కదా. బ్యాక్గ్రౌండ్ అనేది ఒక బ్యాచ్ ఎంట్రీస్, బ్యాచ్ జాబ్ ని బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటాం. ఇక్కడ ఎస్ఏపి టర్మ్లలో బ్యాచ్ అని వచ్చిందంటే కదా జాబ్ రిలేటెడ్ అనుకోవాలి. యా ఇంకా S_USCR ఉన్నాయి కదా, ఇవన్నీ క్రిటికలే. USCR, AGR, అరవింద్ చెప్పినట్టు S_AGR ఇవన్నీ క్రిటికలే. ఇంకా నా ట్రాన్స్పోర్ట్ కూడా క్రిటికలే కదా, ట్రాన్స్పోర్ట్ కానీ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ నేమ్ తెలియదు. exactly. I'm coming to that. S_AGR transport is also critical. I am about to write that. You said. Okay. ఇంకా ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ క్రియేషన్ అయితే అందరికి ఉండాలి. మనం పని చేస్తున్నాం, మనం ట్రాన్స్పోర్ట్, కానీ ట్రాన్స్పోర్ట్ డిలీట్ చేయడం అంటే అది పెద్ద క్రైమే కదా. సో అది కూడా క్రిటికల్ ఆబ్జెక్ట్స్. ఎస్తో ఉంటాయి క్రిటికల్ ఆబ్జెక్ట్స్. ఎందుకంటే సపోర్ట్ ట్రాన్సాక్షన్స్ క్రిటికల్ మనం చెప్పుకుంటాం. అలాగే ఆబ్జెక్ట్స్ విషయంలో కూడా ఎస్ అంటే సపోర్ట్ అన్న S__ ఎగ్జాక్ట్లీ. అంటే అది సపోర్ట్ అంటే ఎక్కడ ఉండదు, నీకు గూగుల్లో ఎత్తుకున్నా రాదు. మామూలుగా S అనేది కదా. S అంటే ఏంటంటే ఎస్తో స్టార్ట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి స్టాండర్డ్ అండ్ సపోర్ట్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫైనాన్స్ FK తో స్టార్ట్ అవుతుంది కదా, మన సపోర్ట్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఫంక్షనల్ టీమ్స్ కదా, అవి అట్లా స్టార్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎస్ తోటి స్టార్ట్ అవుతాయి. సపోర్ట్ ఆబ్జెక్ట్స్ కూడా ఎస్ తోటి స్టార్ట్ అవుతాయి. అందుకనే ఒకటి గమనించారు, S53లో మనకి ఎప్పుడైనా సపోర్ట్ ఆబ్జెక్ట్స్ వచ్చినాయంటే 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇన్కరెక్ట్ SU53s అంటాం. అందుకనే అదే సపోర్ట్ ఆబ్జెక్ట్స్ మిస్ అయితే దెన్ విల్ గో ఫర్ ట్రేస్. అది కూడా జరుగుతుంది రియల్ టైం. ఆల్రైట్. సో S__ మీరు ఆబ్జెక్ట్స్ లిస్ట్ చూసేటప్పుడు చూడండి, యూ ట్రై టు సీ వాట్ ఆబ్జెక్ట్స్ వుడ్ కమ్. ఇప్పుడు నేను పైన చెప్పిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూసుకోండి. ఎవ్రీథింగ్ ఈస్ క్రిటికల్ దేర్. లైక్ S__ program. Yeah, you have S__ FCD_ADMI. చూడండి, these are all, but yeah, ideally I even don't remember all this. Yeah, so అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం ఇక్కడ కనిపించే ఉన్నాయి కదా, ఇక్కడ కనిపించే వాటిలో ఒక 4-5 చెప్పగానే చాలు అని చెప్తారు. అంతే కదా. అసలు వీడికి తెలుసా క్రిటికల్ ఆబ్జెక్ట్స్, క్రిటికల్ ఆథరైజేషన్స్, దెర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది అదర్ సపోర్ట్ ఆబ్జెక్ట్స్ యాజ్ వెల్ అనేది వాడికి అర్థమైపోతుంది. వీడికి తెలుసు అని. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్రైట్. సో now are you clear about this critical transactions and critical authorization objects? Did we miss anything from the critical సో ఇది ఇలాగే ఇప్పుడు సిస్టంలోకి వస్తే, ఓకే, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఆడిట్స్, రిపోర్ట్స్. ఈ ఆడిట్లు, ఆడిట్ రిపోర్ట్స్, ఆడిట్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా క్రిటికల్ ట్రాన్సాక్షన్స్, క్రిటికల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ బేస్డే ఉంటాయి. SU01D అంటే SU01 డిస్ప్లే ఎంతమందికి ఉంది అని ప్రపంచంలో ఎవడు అడగడు. దే డోంట్ కేర్, రైట్? సో ఐడియల్లీ ఈ క్రిటికల్ transactions, critical objects are only comes into the picture when it comes to audit control. Suppose ఏమడుగుతారు, ఈ వారము ఎన్ని ట్రాన్స్పోర్ట్స్ డిప్లాయ్ అయ్యాయి ప్రొడక్షన్లో, అది ఒక కంట్రోల్. దానికి వాడికి ఏముండాలి, ట్రాన్స్పోర్ట్ డిస్ప్లే యాక్సెస్ ఉంటే సరిపోతుంది.
బట్ ఎన్ని డిప్లాయ్ అయ్యాయి అనేది మనకు ఒక రిపోర్ట్ కావాలి. అది రిలీజ్ మేనేజ్మెంట్ టీమ్ వాడు E070 టేబుల్కి వెళ్ళి లేకపోతే 71 టేబుల్కి వెళ్ళి అంతా లిస్ట్ తీసి వాడు చూస్తాడు కదా. కానీ డిప్లాయ్ చేయాలి అంటే క్రిటికల్ యాక్సెసే కదా. సో వాడు అలా చూస్తుంటాడు. ఫర్ సపోజ్ S_ప్రోగ్రామ్ ఈ యాక్సెస్ ఎవరికైనా ఉందా? See, when I talk about critical access and authorizations, it always pertains to production system కదా. డెవలప్మెంట్ లో ఉంది క్రిటికల్ యాక్సెస్, క్వాలిటీలో ఉంది క్రిటికల్ యాక్సెస్, నోబడీ బాదర్డ్. అన్నా సారీ టు డిస్టర్బ్ 1 minute. పనిని యాడ్ చేస్తారు, ఇప్పుడే మెసేజ్ చేశారు. ఏందైనా పంచాయతీ విజిట్ అయితే వస్తాడు. అదే ఆటోమేటిక్గా అయిపోతుంది. అచ్చా, అది కూడా పెట్టండి. ఐ డోంట్ నో వై 1 hour అంటే 1 hour తర్వాత కిక్ అవుట్ అవుతుంది. ఎలా ఆల్రైట్. సో ఆడిట్ కంట్రోల్స్ పిక్చర్ లోకి వస్తే, ఆడిట్ కంట్రోల్స్ లో ఎలా ఉంటాయంటే, మీకు ఆడిట్ కంట్రోల్స్ ఉన్నాయా? ఆడిట్ కంట్రోల్స్ లో ఎలా ఉంటాయి? ఎవరైనా ఎలా వాళ్ళ నేమింగ్ కన్వెన్షన్ అనేది, సపోజ్ ఇఫ్ ఐ వర్క్ ఫర్ ద ప్రాజెక్ట్ కాల్డ్ GSK, చేసే GSK సెక్యూరిటీ కంట్రోల్ అనుకో, సెక్యూరిటీ 01 కంట్రోల్ పెట్టుకుంటారు. ఈ కంట్రోల్ ఏంది? SCC4 how many times client open performed, weekly, bi-weekly, monthly. క్లయింట్ ఓపెన్ అని అనుకున్నాం కదా. క్లయింట్ ఓపెన్ అనేది ఆల్మోస్ట్ యు ఆర్ ఓపెనింగ్ ఎ లాకర్, అదర్వైజ్ ఇట్ విల్ బి క్లోజ్డ్. కొన్ని క్రిటికల్ యాక్టివిటీస్ సిస్టంలో చేసేటప్పుడు క్లయింట్ ఓపెన్ మ్యాండేటరీ. కొన్ని టేబుల్స్ అప్డేట్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే కొన్ని ప్యాచ్లు వేసేటప్పుడు కావచ్చు, సిస్టమ్ పర్ఫార్మెన్స్ గురించి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే కావచ్చు. క్లయింట్ ఓపెన్ కొన్ని యాక్టివిటీస్కి సిస్టంలో మ్యాండేటరీ. మనం ఏం చేయాలన్నా మన క్లయింట్ ఓపెన్ అక్కర్లేదు, వీ డోంట్ డీల్ విత్ ఇట్. కానీ మనకు కూడా కంట్రోల్ ఇస్తారు. ఓ క్లయింట్ని ఎన్నిసార్లు ఓపెన్ అయింది చూసి మాకు రిపోర్ట్ పంపు అని చెప్పేసి ఇస్తారు. నిన్న శ్రీనివాస్ ఒక డౌట్ అడిగాడు, SU24లో ఎవడు ఎప్పుడు చేంజెస్ చేశాడు కావాలి అంటే, అది కూడా కంట్రోల్ పెట్టుకోవచ్చు కదా. అది కూడా కంట్రోల్ పెట్టుకొని అక్కడ చేంజ్ లాగ్స్కి వెళ్ళాం కదా, అది తీసి వాళ్ళకి ఇస్తాము. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రోల్. కంట్రోల్స్ అనేవి 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 30 ఉన్నాయా, 40 ఉన్నాయా అని టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. నేను ఒక కొత్త ప్రాజెక్ట్కి పోయినాను అనుకో, ఇంప్లిమెంటేషన్కి, నేను సిస్టమ్ అంతా రెడీ అయిన తర్వాత నేను వాళ్ళకి కొంచెం ఆడిట్ కంట్రోల్స్ క్రియేట్ చేసి ఇస్తా. అంటే వీక్లీ, బై వీక్లీ, మంత్లీ ఈ కంట్రోల్స్ డేటా అంతా వాళ్ళకి పంపిస్తుండాలి క్లయింట్కి. అక్కడి నుంచి ఒకటి రివ్యూ చేస్తాడు. అలా పంపించే ముందు నేను రివ్యూ చేసి క్లయింట్కి పంపిస్తా, క్లయింట్ రివ్యూ చేసుకుంటాడు. దిస్ ఈస్ హౌ. అంటే సిస్టమ్ని మనం వారానికో అమాసానికి పున్నానికి క్లీన్ చేస్తున్నట్టు సిస్టమ్ని కూడా క్లీన్గా ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం బిఫోర్ సమ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కమ్ అండ్ blame us, or in fact ఎక్స్టర్నల్ ఆడిటర్స్ పిక్చర్లోకి వస్తే ఎట్లా ఉంటుంది తెలుసు కదా, రచ్చ రచ్చ ఉంటుంది ఇలాంటి యాక్సెస్ ఉంటాయి. సో బట్ కానీ యాక్సెస్ ఉండడం వేరు, పర్ఫామ్ అయింది ఎన్నిసార్లు అయింది, యాజ్ సింపుల్ యాజ్ దాట్, అంతే కదా. అదే కానీ కంట్రోల్స్ పెట్టుకుంటాం, ఎంతమంది ఎన్నిసార్లు క్లయింట్ ఓపెన్ చేశారు, ఎంతమంది ఎన్నిసార్లు పలానా ప్రోగ్రామ్ చేంజెస్ చేశారు, how many tables have been changed, how many programs have been run in production directly without a transaction. SM12 అన్నాం. SM12 అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? kick me out. SM12 అనేది ఇట్స్ ది కీ థింగ్ మ్యాన్. లాక్ ఎంట్రీస్ అని విన్నారా సిస్టంలో? ఇక్కడ ఏం లేవు. లాక్ ఎంట్రీస్ అనేవి విన్నారా? సపోజ్ ఫణికుమార్ ఒక ఐడిని లాక్ SU01లో చేంజెస్ చేస్తున్నాడు. నేను SU01కి వెళ్ళి అదే ఐడిని చేంజ్ చేయదలుచుకున్నాను. అప్పుడు ఏం చెప్తుంది నాకు? ఇట్స్ లాక్డ్ అండర్ ఫనీస్ నేమ్ కదా. మెయింటెనెన్స్ ఈజ్ లాక్డ్ అండర్ ఫనీస్ నేమ్స్. ఐ కెనాట్ ఎడిట్ కదా. అర్థమైందా? అర్థమైంది. ఏదైనా అంతే కదా. ఇద్దరు వ్యక్తులు
cannot perform a change parallelly for a user or for a role in our case. అలాగే సిస్టమ్స్ లో ఒక టేబుల్ ఒకటి అప్డేట్ చేస్తుంటారు ఆల్రెడీ, లాక్ విల్ బి క్రియేటెడ్ అండర్ హిస్ నేమ్, as simple as that. So both the people cannot change at a time any of the data in SAP కదా. అసలు ఈ టేబుల్ ఎవడు చేంజెస్ చేస్తున్నాడు, కొన్నిసార్లు మనకు అక్కడ పేరే రాదు స్క్రీన్ పైన, వచ్చినా సరే కొన్నిసార్లు సెషన్ అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం లాక్అవుట్ అయిపోతుంది, లాగౌట్ అయిపోతుంది సిస్టమ్ కొన్నిసార్లు అబ్రప్ట్ గా ఎండ్ అవుతాం కదా. వెన్ ఇట్ ఈస్ నాట్ షట్ డౌన్ ప్రాపర్లీ ఆర్ లాక్డ్ ఆఫ్ ప్రాపర్లీ, దేర్ విల్ బి సెషన్ స్టిల్ యాక్టివ్ అండర్ యువర్ నేమ్. ఐడియల్ గా నువ్వు ఎప్పుడో బయటకు వచ్చేసావు ఆ స్క్రీన్ నుంచి, కానీ కొన్నిసార్లు SM12 లో నీ పేరు పైన లాక్ ఎంట్రీ చూపిస్తుంది. అప్పుడు మనం బేసిస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి బాబు పలానా లాక్ ఎంట్రీ డిలీట్ చేసి అని చెప్తాం. సో అతను వాళ్ళు డిలీట్ చేస్తారు, కానీ అది ఎప్పుడో అమాసపున్నానికి చేస్తారు, రెగ్యులర్గా చేసే పని కాదు. బికాస్ సమ్ పీపుల్ విల్ రన్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఆన్ దేర్ నేమ్. అలాంటప్పుడు మనం వాళ్ళని, సపోజ్ వాడు ఒక 2 hours కష్టపడి ఆ డేటా అంతా అప్డేట్ అయింది, వాడి పైన ఒక లాక్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. సో in other words, a dialog instance will be active under your name. In such cases, sometimes system hang అయిపోతుంది. హ్యాంగ్ అయిపోయిన సందర్భాల్లో ఈ లాక్ ఎంట్రీ డిలీట్ చేయని చెప్తారు. సో దట్ హ్యాస్ టు బి థరోలీ అనలైజ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఈవెన్ ఎవడైతే రిక్వెస్ట్ చేస్తున్నాడో వాడు బేసిస్కి రిక్వెస్ట్ పంపిస్తే బేసిస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి, వాడేముంది ఇక్కడ లాక్ ఎంట్రీ డిలీట్ చేయమంటే చేసేస్తారు, కానీ అది ఎవడైతే డిలీట్ చేయమని అడుగుతున్నాడో he has to thoroughly cross check what it. Yeah, any questions guys before we end up today? Tomorrow we'll execute the reports with this critical transactions and critical authorization objects. There ends our story of ECC. If you do not have any questions, yeah. So as we discussed before, Saturday we'll have a review session. Mostly 90% you would speak, 10% is what expect from me to correct you guys. All right, I think that might also extend for Sunday. Depends on your performance, as simple as that. From Monday we will start GRC, followed by Fiori and BI. Yeah, BI is hardly you will take 1.5 class, that's it, at your level of understanding of. Okay, are we good guys to close for today? Yeah. All right then, bye, let's catch up tomorrow.